ఈరోజు చుక్కకూర పచ్చడి తయారీ విధానం చూసేద్దాము. ఇది 2 నుంచి 3 రోజుల దాకా నిల్వ ఉంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను 5 కట్టల చుక్కకూర అయితే తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ అయితే మనం శుభ్రం చేసేసుకోవాలి. ఇక్కడ వేర్లు తీసేసి మనం కాడలతో సహా పచ్చడికి వాడేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే అది క్లీన్ చేసేసుకుని కడిగేసుకుని ఆరబెట్టేసుకుని ఉంచుకోవాలి. ఇది ఆరే లోపల మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిపోయాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిపోయాక 4 వెల్లుల్లి రెబ్బలు, 5 నుంచి 6 ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేగిపోయాక స్టవ్ కట్టేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిపోయాక ఒక గిన్నెలోకి తీసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసేసుకున్నాక కడిగి ఆరబెట్టుకున్న చుక్కకూరని తరిగేసుకుని సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చుక్కకూర త్వరగా మగ్గిపోతుంది. ఇది మగ్గే లోపల మనము ఇందాక వేయించుకుంది మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టే లోపల మనకు చుక్కకూర కూడా మగ్గిపోయింది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని ఇందాక మిక్సీ పట్టిన పొడి కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుని మొత్తం ప్యాన్ నుంచి సపరేట్గా అయ్యేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకి చుక్కకూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని వేడన్నంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఈ రెసిపీని ట్రై చేయండి.